Hello everyone, welcome to Groups Curriculum. This is Rahul for you, and this is the third video in the series of videos that we are making as part of Indian Space Program, which is mentioned in both prelims as well as main syllabus of Group 1 as well as Group 2. So, as we have already discussed, this is a basics. This video is in the series of basic videos, which will introduce you to the space-related terminology. And for today, the agenda is we will be discussing satellites and majorly basics. So, let's get started. So what is a satellite? If you see, the definition is that a satellite is an object in space that orbits or circles around a bigger object. So there is no hard and fast definition as such, but if we see in terms of this definition, Earth is a satellite. Earth is a satellite for the sun, as well as Moon is a satellite for the Earth. Similarly, any object in space that orbits or circles around another object, ఏదైతే ఉపగ్రహం ఒక పెద్ద ఆబ్జెక్ట్ని దాని చుట్టూ తిరుగుతూ ఉంటుందో దాన్ని మనం శాటిలైట్ అని చెప్పి అనుకుంటాం అనమాట. సో ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయంటే, ఒకటి న్యాచురల్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏంటంటే మనకి చంద్రుడు న్యాచురల్ శాటిలైట్. అలాగే ఆర్టిఫిషియల్ అని కూడా ఉంటాయి అన్నమాట. ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ ఏంటంటే మనిషి ప్రయోగించినవి, ఎందుకంటే అవి నేచర్లో ఫామ్ అవ్వలేదు, కాకపోతే మనం మన టెక్నాలజీని యూజ్ చేసి ఆ శాటిలైట్స్ని ఎర్త్ ఆర్బిట్లోనో లేకపోతే ఇంతకు ముందు వరకు మార్స్ ఆర్బిటర్ మిషన్, ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ శాటిలైట్స్. ఇప్పుడు చంద్రయాన్ 2 ఈజ్ ఎ శాటిలైట్ ఫర్ చంద్రుడికి కూడా శాటిలైట్ అనమాట అది. ఇంకా మనము ఈ శాటిలైట్స్ గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే, దీస్ కెన్ బి ఫ్రమ్ నానో శాటిలైట్స్ అంటే ఒక కేజీ అందుకంటే అలాంటి చిన్న చిన్న శాటిలైట్స్ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, ఇదేంటంటే ఒక పెద్ద ఫుట్బాల్ సైజ్ అంత ఉంటుంది అనమాట, విచ్ హ్యాస్ బీన్ బిల్ట్ ఓవర్ లైక్ 20 years 30 years, అంత అన్ని సంవత్సరాలు పట్టింది కాబట్టి ఇట్ ఈస్ వెరీ బిగ్. సో ఇట్స్ శాటిలైట్స్ కెన్ బి వెరీ స్మాల్ యాజ్ వెల్ యాజ్ వెరీ బిగ్. ఓకే, ఇప్పుడు దీని బ్రీఫ్ హిస్టరీ ఇది తీసుకుంటే, ఫస్ట్ మనకు తెలుసు ఇమీడియట్లీ ఆఫ్టర్ వరల్డ్ వార్ II there has been a కోల్డ్ వార్ నాట్ ఓన్లీ ఎక్స్టెండెడ్ ఇన్ మిలిటరీ, కాకపోతే టెక్నాలజీ పాలిటిక్స్ అంటే డెమోక్రసీ వర్సెస్ కమ్యూనిజం, ఈ త్రోలోనే ఈ టెక్నాలజీ తీసుకుంటే ఎవరు స్పేస్లో కూడా కోల్డ్ వార్ జరిగిందనమాట. యుఎస్ఎస్ఆర్ కంపీట్ చేస్తూ ఉండేవి. సో ఫస్ట్ సక్సెస్ఫుల్ అయిందైతే యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్. అది 1957లో స్పుత్నిక్ అంటే ఇక్కడ మూన్ అని అర్థం అనమాట. సో ఇది కూడా మనకి ఆర్టిఫిషియల్ శాటిలైట్ కాబట్టి దే పుట్ ఇట్ యాజ్ మూన్. ఇంకా వెంటనే 1957 తర్వాత 1958లో ఎక్స్ప్లోరర్ అనే ఫస్ట్ శాటిలైట్ యుఎస్ఏ ప్రయోగించింది. ఆ తర్వాత చాలా కంట్రీస్ పంపించాయి. మనకి 1975లో రష్యా హెల్ప్ తోటి మనం ఆర్యభట్ట అనే ఒక శాటిలైట్ని పంపించాం అనమాట. ఇప్పుడు ఒక శాటిలైట్ తాలూకు పార్ట్స్ ఏమేమి ఉంటాయి అని చెప్పి తెలుసుకుందాం. ఎందుకంటే శాటిలైట్ అక్కడికి వెళ్ళిందంటే దానిలో ఫంక్షన్స్ ఉంటాయి, మళ్ళీ దాని మెయింటెనెన్స్ ఉంటుంది, దాని పొజిషనింగ్ ఉంటుంది. సో ఇవి మనకి బేసిక్గా 4 types ఆఫ్ పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి పవర్ సిస్టమ్ అంటే విచ్ ఇంక్లూడ్స్ ది పవర్ సోర్స్. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి, ఇవేంటంటే సూర్యుడి నుంచి కాంతిని అబ్జర్వ్ చేసుకుని పవర్ జనరేట్ చేసి చాలా తక్కువ ఉంటాయి, అంటే కిలోవాట్స్లో నుండి. కాకపోతే అక్కడ ఏంటంటే మనకి కమ్యూనికేషన్స్కి వీటికి అవసరం కాబట్టి పవర్ సోర్సు. దీనిలో మనం ఇంటర్నల్ పవర్ సోర్సెస్ కూడా ఉండొచ్చు, బ్యాటరీస్ పంపించినప్పుడే ఛార్జ్ చేసి పంపించడము, లేకపోతే కొన్ని చోట్ల మనం న్యూక్లియర్ డిగ్రేడేషన్ యూజ్ చేసి కూడా పవర్ జనరేట్ చేయొచ్చు అనమాట. అది ఇంకా యాటిట్యూడ్ కంట్రోల్. దీనిలో ఏంటంటే ఇంజిన్, మీరు ఒకవేళ చూడకపోతే మనం ఇంతకుముందు వీడియో దట్ ఈస్ లెసన్ 1లో మనం తెలుసుకున్నాం ఏంటంటే అక్కడ కోర్స్ కరెక్షన్స్ జరుగుతాయి అని చెప్పి. సో దీనికి మనకి ఒక రాకెట్ ఇంజిన్ ఉంటుంది,
విచ్ ఈస్ ఫైర్డ్ అంటే అది కోర్స్ కరెక్షన్స్కి లేకపోతే దాన్ని డిఫరెంట్ ట్రాక్లోకి మార్చడానికి. ఇంకా ట్రాకర్స్ ఇవేంటంటే సూర్యుడిని లేకపోతే భూమిని లేకపోతే డిఫరెంట్ స్టార్స్ని, జైరోస్కోప్స్ దీని పొజిషనింగ్కి వీటన్నిటికీ యూజ్ చేస్తారనమాట. సో ఒకటి పవర్ సోర్స్, యాటిట్యూడ్ కంట్రోల్, నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ సిస్టమ్. ఇప్పుడు ఆ శాటిలైట్ తోటి మనము అక్కడికి వెళ్ళి ఎవరిని మనుషుల్ని దానిలో పంపించి రిపేర్స్ చేయలేము లేకపోతే కోర్స్ కరెక్షన్స్ చేయలేము. అది భూమి నుంచే జరుగుతుంది. సో భూమి మీద యాంటెనాస్ ఉంటాయి. సో సపోజ్ ఒకవేళ మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, శాటిలైట్ ఇక్కడ ఉందనుకోండి, మన దగ్గర ఇక్కడ కమ్యూనికేషన్ రాడార్స్ ఉంటాయి, దీనికి యాంటెన్నా ఉంటుంది. సో అప్లింక్ జరుగుతుంది, డేటా కమ్యూనికేషన్, మళ్ళీ డౌన్లింక్ జరుగుతుంది. ఇది బేసిక్గా దీనికి యాంటెన్నాస్ ఉంటాయి, అవి డిఫరెంట్ బ్యాండ్స్ ఉంటాయి, అవి మనం తర్వాత తెలుసుకుందాము. ఇంకా పేలోడ్ ఏంటంటే ది యాక్చువల్ ఫంక్షన్. ఇప్పుడు మనకి కార్టోసైట్ పంపించాం అనుకోండి, దానిలో బేసిక్ పేలోడ్స్ వచ్చేసేసి కెమెరాస్ ఉంటాయి, డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్, అంటే ఎక్స్రేస్ అవనివ్వండి లేకపోతే ఇన్ఫ్రారెడ్ అవనివ్వండి లేకపోతే విజిబుల్ లైట్ అవనివ్వండి, ఇవి కెమెరాస్ ఉంటాయి. అది యాక్చువల్ పేలోడ్ విచ్ ఈస్ ది బేసిక్ ఫంక్షన్. మిగతావన్నీ కూడా దీన్ని సపోర్ట్ చేసేవి. కమ్యూనికేషన్స్ ఈజ్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా. యాటిట్యూడ్ కంట్రోల్ ఏంటంటే శాటిలైట్ని ఆ పాత్లో ఉంచడం. పవర్ సిస్టము ఇట్ కీప్స్ ఇట్ అప్ అండ్ రన్నింగ్, బట్ పేలోడ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఇవి అన్ని మోస్ట్ ఆఫ్ అంటే అన్ని శాటిలైట్స్లోనూ ఈ సిస్టమ్స్ ఉంటాయి ఇన్ జనరల్. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ గురించి తెలుసుకుందాము. అంటే శాటిలైట్స్ ఎన్ని రకాలు ఉంటాయి ఇలాంటివన్నీ అనమాట. ఫస్ట్ వచ్చేసేసి రిమోట్ సెన్సింగ్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం, దూరం నుంచి చూడటం. ఇవి బేసిక్గా మనకి లో అర్త్ ఆర్బిట్లో ఉంటాయి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్. అంటే 200 to 1000 కిలోమీటర్స్ ఈ మధ్యలోనే, ఎందుకంటే ఇక్కడ నుంచి భూమి దగ్గరగా ఉంటుంది, క్లియర్ పిక్చర్స్ వస్తాయి. ఇంకా కమ్యూనికేషన్ శాటిలైట్స్ మనం నిన్న ఆల్రెడీ తెలుసుకున్నాం ఏంటంటే 36,000 కిలోమీటర్స్ రేడియస్ ఏదైతే ఉందో ఈ రేడియస్ తోటి శాటిలైట్స్ తిరుగుతూ ఉంటాయి. దీన్ని మనం జియోసింక్రనస్, జియోస్టేషనరీ ఆర్ జియోసింక్రనస్ ఆర్బిట్స్ అని చెప్పంటాం అనమాట. దీనిలో శాటిలైట్స్ పెట్టినప్పుడు ఏంటంటే దే విల్ బి విజిబుల్ యాజ్ ఇఫ్ దే ఆర్ ఫిక్స్డ్ ఇన్ ది స్కై అండ్ కమ్యూనికేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేవిగేషన్ అంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ శాటిలైట్, కాకపోతే పొజిషనింగ్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. మనం ఏం చేసాము, మనము ఐఆర్ఎన్ఎస్ఎస్ లేకపోతే నావిక్ని ప్రయోగించినప్పుడు ఏంటంటే ఆ శాటిలైట్స్ని జియోస్టేషనరీలో 3, జియోసింక్రనస్లో 4, అలా 7 శాటిలైట్స్ పెట్టాము. కాకపోతే యుఎస్ఏ ఏం చేసింది, ఈ 20,000 to 24,000 కిలోమీటర్స్ హైట్లో ఒక 24 శాటిలైట్స్ని పెట్టిందనమాట, విచ్ ఈజ్ ఎ నెట్వర్క్ ఆఫ్ శాటిలైట్స్. అది నేవిగేషన్ శాటిలైట్స్ యొక్క అది ఒక టైప్ అనమాట శాటిలైట్స్లో. ఇంకా స్పేస్ టెలిస్కోప్స్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము స్పేస్ ఎక్స్ప్లోరేషన్ చేస్తున్నప్పుడు మనం భూమి మీద టెలిస్కోప్ పెడితే ఏమవుతుందంటే ఈ పైన ఎయిర్ ఉంటుంది కదా, ఇది డైఫ్రాక్షన్, రిఫ్రాక్షన్, ఇంకా డిఫరెంట్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, క్లౌడ్స్ రావచ్చు. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడానికి ఏంటంటే మనం ఒక హైట్లో పెట్టేసాం అనుకోండి, విల్ బీ ఏబుల్ టు అవాయిడ్ ఆల్ ది డిస్టర్బెన్సెస్ విచ్ ఆర్ ఇన్ ది లోవర్ అట్మాస్ఫియర్. ఫర్ ఎగ్జాంపుల్ హబ్బుల్ స్పేస్ టెలిస్కోప్, లేకపోతే జేమ్స్ వెబ్, మన ఇండియా ప్రయోగించిన ఆస్ట్రోసాట్, ఇవన్నీ కూడా స్పేస్ టెలిస్కోప్స్ అనమాట. ఇంకా స్పేస్ స్టేషన్స్ వచ్చేసేసి వేర్ హ్యూమన్స్ కెన్ లివ్. అప్పట్లో రష్యాకి మీర్ ఒకటి ఉండేది, ఆ తర్వాత డిఫరెంట్ స్పేస్ స్టేషన్స్ ఉన్నాయి. ఇవి కొలాబరేట్ అయిపోయి ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని ప్రయోగించాయి. అవి కాకుండా చైనాకి కూడా ఒక స్పేస్ స్టేషన్ ఉంది. సో ఇవన్నీ స్పేస్ స్టేషన్స్ అనమాట, విచ్ ఆర్ హ్యాబిటబుల్ శాటిలైట్స్
in the orbit of the earth అనమాట. ఇవి స్పేస్ స్టేషన్స్. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాటిలైట్స్. థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియో. థ్యాంక్ యూ.